నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత బీజేపీలో సమరోత్సాహం కథం తొక్కుతుంది. సరే, 2 రాష్ట్రాలు పోయినా వాళ్ళేమి దాన్ని వాళ్ళ ఖాతాలో ఎప్పుడూ వేసుకోలేదు. సో మిగిలిన 3, అందులో వెస్ట్ బెంగాల్ వాళ్ళకి చాలా ప్రధానమైంది, అస్సాం ప్రధానమైంది, 2 దక్కించుకున్నారు. ఈస్ట్లో అవతల పార్టీని ఊష్ చేశారు. సౌత్ మీద నిదానంగా ఫోకస్ పెడతారేమో. దాంతోపాటు తమిళనాడు రాజకీయాలు అండ్ హైదరాబాద్లో జరగబోతున్న ప్రధానమంత్రి మోదీ బహిరంగ సభ, వీటన్నిటి మీద సమగ్రంగా చర్చించడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ తూపాటి కిషోర్ గారు. నమస్తే కిషోర్ గారు. నమస్తే వాసు గారు. 5 రాష్ట్రాల ఎన్నికలు, బీజేపీ ఏంటంటే అటు ఉత్తరాపథం నుంచి మొదలెట్టింది, ఇప్పుడు దక్షిణాపథం వైపు వస్తుంది. మధ్యలో వింధ్య పర్వతాలు చాలా ఎత్తునుంటాయి. అవి దాటుకొని రావటం, అక్కడ దాకా రావటం, అలిసిపోవటం, కూర్చోవటం ఇన్నాళ్ళు బీజేపీ చేస్తూ వస్తున్న పని అదే. ఈసారైనా ఆ వింధ్య పర్వతాలు దాటి దక్షిణం వైపు రాగలవా? ఆయన వదిలిన ఏది అశ్వం వింధ్య పర్వతాలు దాటి కిందకి దిగుతుందంటారు యువతలకి, దక్షిణంలోకి? కాదు సార్ వాసు గారు, మమతా బెనర్జీని ఓడించిన బీజేపీకి ఇవన్నీ లెక్కలుంటారా చెప్పండి. మమతా బెనర్జీ అభేద్యమైన కోట. అసలు ఇంకా ఆమెను ఎవరు బీజేపీ క్యాడర్ కూడా 60 to 70% 80% కూడా అనొచ్చు. బీజేపీ క్యాడర్ కూడా అది ఎవరి నాటిన పొజిషన్, అందరికి కూడా నమ్మకాలు లేవు. అవుతుందా వీళ్ళేందరూ, ఆల్రెడీ ప్రశాంత్ కిషోర్ లాస్ట్ టైం చెప్పాడు 30%తో స్టార్ట్ అవుతుంది మా ఓట్లు అనేసి. సో ఇవన్నీ చూసేసి 90 సీట్లు గ్యారంటీ, కొన్ని చోట్ల ఆమెకు 90 సీట్లు మినిమం వచ్చేస్తాయి మామూలుగానే, బికాస్ ఆఫ్ ద డెమోగ్రఫీ, మైనారిటీల డెమోగ్రఫీ ప్రకారం వచ్చేస్తుంది అని భయపడిచ్చేసి అలా చేస్తున్నారు. సో అలాంటి చోటనే 207 సీట్లు తీసుకొని వచ్చి బీజేపీ మట్టి కనిపించినాక ఇంకా మిగతావన్నీ ఆ మధ్య మోదీ గారు కూడా అన్నట్టు అంగ వంగ బంగ 3 వచ్చేసి, అంగా వంగ కళింగ అంటే ఒరిస్సా, వంగదేశం బెంగాల్, బంగ్లాదేశం బీహార్, ఈ 3 వచ్చేసినాయి. ఇంకేముంది, ఆల్రెడీ తెలంగాణలో ఆల్రెడీ బీజేపీకి 17లో 8 ఎంపీలు ఉన్నారు. ఆల్మోస్ట్ హాఫ్ బారింగ్ మన ఈయన తీసేసి పక్కన పెడితే ఓవైసీ గారిని, అది స్టాండర్డ్ ఫిక్స్డ్ ఇది కాబట్టి ఆయన్ని బీ టీమ్ అంటారు కదా. అలాగే ఇది ఏమైనా అనుకోవచ్చులేండి. ఈ బీ టీంలో అనే వాళ్ళంతా కలుసుకుంటారు. బీజేపీకి బీ టీంలు అనే వాళ్ళు కూడా వాళ్ళు కలుసుకుంటారు. వాళ్ళు మాత్రం వాళ్ళకి ఏ టీంలు సి టీంలు అయిపోతారు. కాబట్టి ఇప్పుడు బెంగాల్ మన ప్రకారం ఎలా సాధ్యం చేసుకోగలిగింది చెప్పండి సార్. బెంగాల్ విజయాన్ని చాలా అసలు చెప్పాను కదా, ఈ మధ్య నిన్న మొన్న అంతా కూడా వైరల్ అవుతుంది. వన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అమిత్ షా గారి స్పీచ్ 2014 నవంబర్లోది. ఈమె వచ్చేసి ఎవరో అమిత్ షా అది ఇదని మాట్లాడింది చాలా చులకనగా. మమతా బెనర్జీ గారు మాట్లాడితే దానికి అమిత్ షా గారు పెద్ద జనసభను ఉద్దేశించి మాట్లాడుతూ అమిత్ షా ఎవరు అని మాట్లాడితే, నేను అమిత్ షా ఎవరులేండి, నేను చిన్న బీజేపీ కార్యకర్త. ఈ బీజేపీ కార్యకర్త, బీజేపీయే ఈమె ఒక మమతా బెనర్జీని ఎత్తి పడేస్తారు అనేసి చెప్పాడు. అది ఈరోజు వైరల్ అవుతుంది. సో అంటే 2014 నుంచి ఎన్ని ఎఫర్ట్స్ పెడితే కానీ, 2014లో అన్ని ఎఫర్ట్స్ పెట్టిన 16లో బీజేపీ 3 ఎమ్మెల్యేలు వచ్చారు. 10 సీట్లు, 10% ఓట్లు వచ్చాయి. అంతకుముందు 0. 16లో మోదీ గారు వచ్చినాకనే బీజేపీ ఆడ అకౌంట్ ఓపెన్ చేసింది. అంతకుముందు పార్లమెంట్లో లాంగ్ బ్యాక్ 98, 99లో 1-2 ఎంపీ సీట్లు ఉండే. తపన్ సిక్దర్ గారు వాళ్ళు ఉన్నారు. బట్ అదంతా కూడా అలయన్స్ కూడా ఉండింది ఆమెతోటి, మమతా బెనర్జీతో అలయన్స్ కూడా ఉన్నారు. కాబట్టి ఈరోజు సొంతంగా బీజేపీ 16లో 3 సీట్లు. అట్లా ఒక గ్రాడ్యువల్గా 10 సంవత్సరాలు, అంటే అంతకుముందు ఎన్నో సంవత్సరాలు జరిగింది. ఇప్పుడు బాగా రిగరస్గా 2021లోనే బాగా వస్తారనే పద్ధతిలోకి వచ్చిన మూమెంట్ని అప్పుడు అర్థమైంది వీళ్ళకి ఎక్కడ ల్యాకూన్ అయింది. 3 నుంచి 77కి వచ్చారు 2021లో. సో ఈ ల్యాకూన్ అర్థమైన తర్వాత అనుకున్నారు, సో ఇప్పుడు మనం ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి, 5 సంవత్సరాల నుంచి ఆల్రెడీ మొదలు పెట్టేశారు. డే 1 ఓడిపోయిన రోజు నుంచే వీళ్ళలాగా అరుస్తా ఈవీఎంలు లేకపోతే ఇంకొకటి అనకుండా దే స్టార్టెడ్ గ్రౌండ్ వర్క్. పోల్ మేనేజ్మెంటా లేకపోతే ఈవీఎం మేనేజ్మెంటా జరిగింది వాళ్ళు అంటున్నారండి. టీఎంసీ అంటుంది, కాంగ్రెస్ అంటుంది 215 లాస్ట్ టైం ఈవీఎం మేనేజ్ చేసి ఎవరికి ఇచ్చాం, మేము వాళ్ళకి ఇచ్చేసినామా? 100 సీట్లో ఫ్రాడ్ జరిగింది అని కూడా అంటున్నాను. అదేనండి, ఇప్పుడు లాస్ట్ టైం 215 బీజేపీ బాగా చేసి బీజేపీ గెలుస్తామని అంతకుముందు 18 ఎంపీ సీట్లు వచ్చారు. ఇప్పుడు 19లో బీజేపీకి ఆమెకు 22 వచ్చాయి. ఆమెకు 22 వచ్చి బీజేపీ 18 వచ్చా. 2 సీట్లు ఉండే బీజేపీ 18కి వెళ్ళింది. ఆమె 22, బీజేపీ 18కి వచ్చా. 18 సీట్లు ఆ దామాషీలు ఎత్తుకున్న బీజేపీకి ఎక్కువ రావాలి. 18 ఏళ్ళ 18 ఏళ్ళు అంటే 126 సీట్లు రావాలి. కానీ బీజేపీ 77తో ఆగిపోయింది.
అలా తెలిసి కూడా మేము మేనేజ్ చేయాలంటే 126 సీట్లు తెచ్చుకోవచ్చు కదా. సో అలా కాదు, వాళ్ళు అంటారు మామూలే. ఇప్పుడు ఈరోజు కూడా అంటారు. ఆవిడ ఒక పక్క నిన్న లెక్క వేసాను సార్, 100 సీట్లో ఫ్రాడ్ జరిగింది, ఆ ఫ్రాడ్కి వ్యతిరేకంగా నేను ఉద్యమం చేస్తాను, వీధి తిరుగుతాను. బేసిక్గా షీఈస్ ఎ స్ట్రీట్ ఫైటర్. తీరా లెక్కేసి చూస్తే ఆ 100 సీట్లు ఆవిడ ఓడిపోయింది ఎవరి వల్ల అనేది చూస్తే మెజారిటీ సీట్లేమో మార్క్సిస్ట్ వల్ల, కొన్ని సీట్లు కాంగ్రెస్ వల్ల ఓడిపోయింది. ఏది అందులో 83 సీట్లు అండి. ఆ 100 సీట్లో 83 సీట్లు ఆవిడ ఓడగొట్టింది కాంగ్రెస్ మార్క్సిస్ట్ పార్టీ. మరి ఆవిడ ఫ్రాడ్ జరిగిందంట అంటే వీళ్ళ వల్ల ఓడిపోవటాన్ని ఫ్రాడ్గా చూస్తున్నారా, లేకపోతే బీజేపీ వాళ్ళే వీళ్ళ చేత ఓట్లు వేయించి ఆవిడ ఓడగొట్టాలనుకుంటుందా? సార్ ఎక్కడైనా ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు సోకాళ్ళు చాలామంది ఉన్నారు, ఆమె తరపున మాట్లాడుతూ ఉంటారు, ఈమె కూడా ఫోన్లో చెప్పింది ఎంతో ఇండి కూటమి. కానీ ఇండి కూటమి ఒకటి ఉంది, ఆ కూటమిలో అందరూ ఓడిపోతే అందరూ కలుసుకుంటారు. ఏదో సినిమాలో చూసాం కదా, అందరూ ఓడిపోయిన బ్యాచ్ అంతా తీసేసిన తహసీల్దార్లంతా ఒకసారి కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి ఉంది ఇలా. అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి వెళ్ళిపోయా, ఈరోజు ఇప్పుడు స్టాలిన్ ఇంటికి వెళ్ళిపోయా, ఈమె మమతా బెనర్జీ ఇంటికి వెళ్ళిపోయా, వీళ్ళందరూ కూడా. నేనేమంటున్నానంటే, ఎవరైనా చూసారా మీరు ఈ దేశ చరిత్రలో ఎప్పుడైనా నేను రిజైన్ చేయను అని భీష్మించుకొని కూర్చున్న ముఖ్యమంత్రి చూసారా? దాన్ని ఏమన్నా క్వశ్చన్ చేస్తున్నారు వీళ్ళు? ఇండి కుటుంబం ఉండే సోకాళ్ళు చాలా. ఇప్పుడు ప్రకాష్ రాజ్ కూడా ఏదో ట్వీట్ చేశాడు, వీళ్ళంతా అంటే వీళ్ళకి ఒకటే కనపడతారు, రెండో కనపడదా? ఏంటి ఆయన ఏం చేశాడు ట్వీట్? ఏం చేశాడు అంటే గవర్నర్ ఈ విధంగా అడ్డుకోవడం తప్పు, తమిళనాడు గురించి అది క్లియర్ అయిపోయింది. అదే చెప్తున్నాను, దానికి మాత్రం రెడీగా ఉంటారు. మరి రెండు మాట్లాడండి, మీరు మేధావులు కానప్పుడు రెండు మాట్లాడచ్చు కదా. పోసాని కృష్ణమూర్తి కూడా ట్వీట్ చేసినాడు, ఈ విధంగా చేయకూడదు, గవర్నరు ఈ విధంగా ఆపకూడదు, అది ఇదని మాట్లాడినారు. సో అలా మాట్లాడిన వాళ్ళు ఇది కూడా రావాలి నోరు. సువేందు అధికారి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మమతా బెనర్జీని 2 సార్లు ఓడిచ్చాడు, నందిగ్రాము, నెక్స్ట్ ఇప్పుడు భవానీపూర్లో వాళ్ళ పిఎని చంపేసినారు. ఎవరు వీళ్ళ నోరులో ఒక్కటన్నా ఆడుతున్నాయా? అతని చావు గురించి మాట్లాడేదని వీళ్ళ నోరులు ఎందుకు ఏమైనాయి అని అడుగుతున్నా. ఎట్లా సార్ అంటే, అంత ఒక సీఎం క్యాండిడేట్, ఆయన పిఏ మీదే దాడి జరిగింది. అంత అధ్వానంగా ఉందండి, అంత అధ్వానంగా ఉంది పరిస్థితి. రోజుకు ఒక వైలెన్స్ కనిపిస్తుంది అక్కడ. ఏంటంటే, కౌంటింగ్ పూర్తయిన మరుసటి రోజు ఒక బీజేపీ కార్యకర్తని హౌరా దగ్గర రోడ్డు మీద లాగి చంపేశారు ఆయన ఇంటికి వెళ్తుంటే. రెండో రోజు మీకు సందేశ్ ఖలీలో, ఆయన షాజహాన్ షేక్ కాన్స్టిట్యున్సీ అది, సందేశ్ ఖలీలో ఆ సిఆర్పిఎఫ్ వ్యాన్ మీద అటాక్ చేశారు. 2 సిఆర్పిఎఫ్ జవాన్లు, 3 వెస్ట్ బెంగాల్ పోలీసు తీవ్రంగా గాయపడ్డారు. మూడో రోజు నిన్న సువేందు అధికారి పిఏ చంద్రనాథరాథ్ ఆయన చేశారు. అంటే ఏమన్నా లెక్క పెట్టుకున్నారా టీఎంసీ రోజుకు ఒక హింసాత్మక సంఘటనకైనా పాల్పడాలి? ఫస్ట్ 2 రోజులు ఏం చేశారంటే, ఫస్ట్ బీజేపీ వాళ్ళు టీఎంసీ కార్యకర్తలను కొడుతుండని ప్రయత్నం చేశారు. అంటే వాళ్ళే వచ్చి కొట్టుకుంటారు వాళ్ళని, బీజేపీ జెండా పెట్టేది మధ్యలో, బీజేపీ వాళ్ళు మమ్మల్ని కొట్టినారనే దానికి క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చారు బీజేపీ అధ్యక్షులు సమీక్ భట్టాచార్య గారు. మా వాళ్ళు ఎవ్వరూ అలాంటి పనులు చేయలేదు, చెయ్యరు. వీళ్ళకి అలవాటు కదా, వీళ్ళు ఒకరొకరు చేసుకొని. గతంలో కమ్యూనిస్టులు ప్రభుత్వాన్ని పడగొట్టి 2011లో వచ్చినప్పుడు ఇలాంటి జరిగినాయి, కమ్యూనిస్టులు వీళ్ళ మీద అటాక్ చేసినారు. సో ఆ విధంగా మనం కూడా కొద్దిగా దే ఆర్ సెట్టింగ్ ద ప్రెసిడెంట్. ఇప్పుడు 15 సంవత్సరాలు సేమ్ కమ్యూనిస్టులు ఎలా రూల్ చేసినారో అదే విధంగా రూల్ చేసింది మమతా బెనర్జీ. జస్ట్ ఎక్స్టెండెడ్, ఓన్లీ రెడ్ కలర్ లేదండి. మోర్ దాన్ 25 years అనుకుంటా కదండి కమ్యూనిస్టులు రూల్ చేసి. 34 77 నుంచి 2011 దాకా ఉన్నారు. బుద్ధదేవ్ భట్టాచార్య, అంతకుముందు ఈయన జ్యోతి బసు గారు, వాళ్ళిద్దరే ఉన్నారు. 34 సంవత్సరాలు చేశారు, ఆ ప్లేస్ని ఆక్యుపై చేశారు. అప్పుడు ఏమైపోయింది, ఆ రోజు కూడా 2011లో మ్యాండేట్ వ్యతిరేకంగా వచ్చేటప్పటికి కమ్యూనిస్టులు ఇదే విధంగా హింసాత్మక చర్యలు చేశారు. ఇవి ఆ విధంగా కాపీ పేస్ట్ సేమ్ థింగ్. రిప్లికేట్ ఎలా చేయాలేమో, అంటే వాళ్ళు చేసిన పని మనం చేయకపోతే మనం ఉనికిలో ఉండమేమో అని అనుకుంటుందేమో అనిపిస్తుంది. వాళ్ళు ఉనికిలో లేకుండా పోయినారు, అది అర్థం కావట్లే ఆమెకి. వాళ్ళ విధంగా చేసి ఈరోజు కమ్యూనిస్టుల పరిస్థితి ఏంది? దే డెలిగేటెడ్ టు 1 MLA. లాస్ట్ టైం కూడా ఒక ఎమ్మెల్యే కూడా లేరు, మళ్ళీ లాస్ట్లో వచ్చినట్టున్నారు ఇప్పుడు బై ఎలక్షన్లు అక్కడ ఓవరాల్గా. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యే కూడా ముస్లిము. కాంగ్రెస్కి 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు ముస్లింలే. అండ్ ఈయన ఇంకొక ఆయన గెలిచారండి, ఆయన 2 చోట్ల గెలిచారు. ఆయన సొంతంగా పార్టీ పెట్టుకొని ముస్లిం నాయకుడు హుమయూన్ కబీర్ ఆయన 2 చోట్ల గెలిచాడు. హుమయూన్ కబీర్. సో ఆయన ఒకటిగానే పరిగణించాలి, ఎందుకంటే ఇంకో సెగ్మెంట్ ఆయన వాళ్ళు కూడా అంతే, హుమయూన్ కబీరు. కాబట్టి నేను చెప్పింది ఇంత సెలెక్టెడ్గా ఈ విధంగా చేసుకొని ఫస్ట్లో ఆమె ఏం చేసింది, ఇది బీజేపీ మీద తోసేద్దాము అంటే ప్రజల్లో ఒక విధమైన సానుభూతిని క్రియేట్ చేయాలనుకుంది. అది జనాలు నమ్మడం లేదని అర్థమైపోయింది. ఇంక అందుకని ఇంకా డైరెక్ట్గా ఈయన చంపారు నిన్న. ఎంత అన్యాయం అంటే అది పరిస్థితి. ఇప్పుడు ఈ విధంగా బీజేపీని కంట్రోల్ తీసుకోవడానికి పడుతుంది, బీజేపీ మినిమం ఒక 6 నెలలు పడుతుంది. ఎంత కూడా 6 నెలలు సరిపోదేమో అని అనిపిస్తుంది, ఎందుకంటే అక్కడ పోలీస్ లా అండ్ ఆర్డర్ ఏం లేదు. అక్కడ యాజిటీస్గా
ఇప్పుడు అజయ్ పాల్ శర్మని ఇక్కడికి తీసుకొస్తున్నారట డెప్యుటేషన్ మీద సూపర్ కాప్ని, నిజమేనా అది? నేను కూడా విన్నాను. మోస్ట్లీ చాలామంది ఆల్రెడీ ఆర్డర్స్ కూడా ఇష్యూ అయినాయని బుల్డోజర్లు కూడా యూపీ నుంచి బయలుదేరినాయని చెప్పేసి అంటున్నారు. 227 బుల్డోజర్లు బయలుదేరాయట. అంటే ఈ కల్ప్రిట్స్ ఇళ్ళని వాళ్ళ ఆఫీసుల్ని కూలగొట్టడం. నేను ఇంకా ఈ విజువల్స్ అవి చూస్తుంటాయండి, ఇన్స్టాలోను సోషల్ మీడియాలో చూస్తుంటే, ఒక రూరల్ బాగా ఇంటీరియర్ అనమాట, మరీ అఫీషియల్ ఏరియాలో ఒక మహిళ పేడ తీసుకొని టీఎంసీ జెండాల మీద వేసి కొడుతోంది. ఒక ఇల్లిటరేట్ ఉమెన్. సో వాళ్ళలో గూడు కట్టుకున్న ఇదంతా కూడా ఈరోజు బయటకు వస్తుంది. అంతే కదా. ఇప్పుడు మనము ఎలక్షన్స్ టైంలో చాలా చూసాం. అభిషేక్ బెనర్జీ ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు, వీళ్ళు వెళ్ళిపోతారు, 4వ ఎలక్షన్స్ అయిపోతుంది, వాళ్ళు వెళ్ళిపోతారు, తర్వాత 4వ తేదీ తర్వాత మీరు మమ్మల్ని కదా ఫేస్ చేయాలా. ఏ విధమైన బెదిరింపులు అండి ఎక్కడ చూసాం మనం? అట్లా ఇలాంటి బెదిరింపులు ఎక్కడైనా చూసామా? 4వ తేదీ తర్వాత వాళ్ళంతా వెళ్ళిపోతారు. అందుకు లాస్ట్కి అమిత్ షా గారు ఏం చెప్పాల్సి వచ్చింది, 15 days మేము పెడతామని చెప్పాల్సి వచ్చింది. మళ్ళీ పెడతామంటే దానికి ఒక స్టేట్మెంట్, అంటే మీరు గెలిచేటప్పుడు మళ్ళీ పెట్టాల్సిన పని ఏందనేది. చూడండి ఏ విధమైన ఇది. అసలు 15 days కూడా సరిపోదండి. సెంట్రల్ ఫోర్సెస్ ఇంకొక 6 months ఉంటే కానీ నడిచే పరిస్థితి లేదు అక్కడ. జరుగుతుంది. అంటే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ వీళ్ళ చేతిలోకి వచ్చింది కాబట్టి అడ్వాంటేజ్. ఇంతకుముందు అంటే అట్లాగా పరిస్థితి. ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ వీళ్ళ చేతిలోకి వచ్చింది. పోలీస్ అంతా మమతా బెనర్జీ మనుషులే కదా, తెలిపోయింది కదా మీకు. అక్కడ అన్ని సెట్ అవుతారు, అదంతా కూడా అడ్జస్ట్ అయిపోతారులేండి. కొద్దిగా మ్యాటర్ ఆఫ్ కొంతమంది ఉన్నారు ఆ విధంగా పెంచి పోషించినారు కొంతమందిని, వాళ్ళ దుకాణాలు బంద్ అయిపోతాయి. అసలు నాకు వింటూ ఉంటాను చాలామంది, ఇప్పుడు కోల్కతా అనేది పెద్ద సిటీ, మనం ఓ కాలంలో ఒక పెద్ద మెట్రో అది. నేను వింటే చాలా ఆశ్చర్యపోయినా. ఏంటంటే అక్కడ ఓన్లీ 2 రకాల ప్రజలే ఉంటారంట కోల్కతాలో. హై ఎండ్ వీళ్ళు, మన లో ఎండ్, మధ్య తరగతి లేరంట అక్కడ. అలాంటి సొసైటీని బిల్డ్ చేసినారు అక్కడ, అంత ఘోరాది ఘోరంగా. సో ఖచ్చితంగా బీజేపీ ఈజ్ మెంట్ ఫర్ డెవలప్మెంట్. ఖచ్చితంగా ఆ మార్పు వస్తుంది. మీరు చెప్పండి, ఈరోజు మనం మాట్లాడుతున్నాము 16 స్టేట్లలో బీజేపీ సొంత సీఎంలు ఆల్మోస్ట్. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ కూడా రేపు 9వ తేదీ అయిపోతే 16 సీఎంలు బీజేపీ. ఎన్డీఏ 22 రాష్ట్రాల్లో పరిపాలిస్తున్నారు. ఎక్కడైనా అరాచకాలు చూడగలుగుతుంటారా మీరు చెప్పండి? మీరు బయటికి రానిట్లేదు. మీడియా ఉంది కదా, మీడియా ఫోర్త్ ఎస్టేట్ కదా, బీజేపీ బెదిరిస్తుందని కదా వీళ్ళ అభియోగం. అదే కదండి, ఫోర్త్ ఎస్టేట్ వీళ్ళు చేయండి అంటే వీళ్ళందరూ బెదిరిపోయినారా? సరే మీడియాని బెదిరిస్తున్నారబ్బా, మీరు కూడా వీళ్ళందరూ బెదిరిపోయి ఎక్కడ వీళ్ళు ముసుగు వేసుకుని కూర్చుంటారా? టీవీలో అంత వచ్చి మాట్లాడుతున్నారు కదా, మోదీ గారిని ఎట్టంటే మాట్లాడే నాయకులు చాలామంది చూసినాం కదా, నరికేయాల మోదీని అని చెప్పి నాయకులను కూడా చూసాము. వాళ్ళందరూ నరికేసిందే బీజేపీ ఏమన్నా? ఎంత అన్యాయం అండి నాకు అర్థం. సరే, వీళ్ళ జైత్రయాత్ర ఏంటి, వాళ్ళ రూట్ మ్యాప్ ఏంటి? ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ హైదరాబాద్ వస్తున్నారు, ఏంటి ఇంత హఠాత్తుగా హైదరాబాద్ పెట్టుకున్నారు కానీ కారణం ఏంటి? దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ ఫర్ బీజేపీ. అంటే యూపీ నెక్స్ట్ ఇయర్ జరుగుతుంది. మామూలుగా బీజేపీ క్యాడర్స్, ఆర్ఎస్ఎస్ వీళ్ళు ఎట్లుంటుందంటే, ఇవాళ ఇక్కడ కౌంటింగ్ అయిపోయిన తర్వాత రాత్రి రైళ్ళు ఎక్కి బస్సులు ఎక్కి నడుచుకుంటూ పరిగెత్తుకుంటేనే సరే నెక్స్ట్ ఇంకో చోటుకి వెళ్ళిపోతారు. యూపీ కదా వెళ్ళాల్సింది, హైదరాబాద్ ఎందుకు వస్తున్నారు? యూపీలో ఆల్రెడీ మన గవర్నమెంట్ ఉందండి, బీజేపీ గవర్నమెంట్ ఉంది. ఇక్కడ ఏంది, కొత్త గవర్నమెంట్ రావాలి. అక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్స్, దానిలో యాక్టివిటీ జరుగుతూనే ఉంటుంది. అది నిరంతర ప్రక్రియ, డెవలప్మెంట్ ద్వారా చూపిస్తుంటారు. మీరు టీవీలు చూడండి, మొత్తం అన్ని చోట్ల రెగ్యులర్ డెవలప్మెంట్ గురించి, యూపీ ఈజ్ ఎ డెస్టినీ ఫర్ ద ఇన్వెస్ట్మెంట్స్ అని అవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఉదాహరణ యూపీలో సంఘటన మంత్రిగా ఉన్నారు ఎవరు, సునీల్ బన్సల్ గారు ఉండి ఆయన ఎఫెక్ట్ వల్లనే ఆ రోజు 73 సీట్లు కూడా వచ్చాయి. అమిత్ షా గారు ఉంటే మెయిన్గా అమిత్ షా గారికి బాగా సపోర్ట్ చేసింది వచ్చి సునీల్ బన్సల్ గారు. ఎప్పుడు 2014లో 73 సీట్లు బీజేపీ, 71 బీజేపీకి, 2 అప్నాదలకు వచ్చిన రోజు 10 నుంచి 73 సీట్లకు వెళ్ళింది. అప్పుడు సంఘటనా మంత్రిగా ఉన్నారు, సంఘటనా మంత్రి, తర్వాత సంఘటనా మంత్రిగా యూపీ మొత్తం చూసి 80 ఎంపీ సీట్లు ఉండి అక్కడి నుంచి ఆయన్ని ఎలివేట్ చేసి బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ చేసి ఒక 80 సీట్లు ఉండే 3 రాష్ట్రాలకు ఆయన డెలిగేట్ చేశారు. 80 సీట్లు ఏవో చెప్పండి. ఒకటి వెస్ట్ బెంగాల్ 42, ఫస్ట్ ఒరిస్సా 21 వచ్చేసిందా గవర్నమెంట్. నెక్స్ట్ ఆయన ఇన్ఛార్జ్ చేసిన 3 స్టేట్లకి, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ అండ్ తెలంగాణ. ఈ 3 లెక్క టోటల్ చేస్తే ఎంత వస్తుందో తెలుసా? 80 వస్తుంది. 42, 21, 63, ఇది ఒక 17, సో 80. సో ఆల్రెడీ 2 ఆపరేషన్ సక్సెస్. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఏముంది? సునీల్ బన్సల్ గారికి కానీ, అమిత్ షా గారికి కానీ తెలంగాణ. అందులో ఇట్స్ వెరీ ఆల్రెడీ బాగా సౌత్ నాడిని ఎందుకని బీజేపీ పట్టుకోలేకపోతుంది? ఎక్కడ తేడా వస్తుంది? అట్లేం లేదండి. నా ఉద్దేశం ఏంటంటే కొద్దిగా ఇక్కడ డిఫరెంట్గా చేయాల్సి వస్తుంది. కొన్ని చోట్ల బీజేపీ కూడా స్వయం తప్పిదాలు కూడా కొన్ని జరిగింది.
మనం తెలంగాణలో కూడా చూడొచ్చు, బండి సంజయ్ గారిని మార్చినప్పుడు ప్రజల్లో ఒక విధమైన నిర్లిప్తత వచ్చింది. ప్రజలు ఓటు వేయాలనుకున్న వాళ్ళు కూడా చాలా ఇదే ఒక బీజేపీకి ఇంట్రెస్ట్ లేదేమో అనేది దానికి తప్పు ఉంది. దాన్ని 100% నేను అనటం వాళ్ళు ఏ ఉద్దేశంతో తమిళనాడు కూడా అదే చేశారు కదా, తమిళనాడులో కూడా పీక్కి వెళ్ళిపోయింది. అన్నామలై గారు మంచి లీడ్ తీసుకున్నప్పుడు మీకు అన్నాడీఎంకే నుంచి పారాచూట్ లాగా వచ్చిన నయనన్ నాగేందర్ని బీజేపీ అధ్యక్షుని చేశారు. దాని బదులు పార్టీనే అన్నాడీఎంకే చెప్పేస్తే అయిపోయేది కదా. సో ఇప్పుడు మొదలవుతాయిలేండి. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే ఈ ఎలక్షన్ ద్వారా ఒక కొత్త ద్రవిడ పార్టీలు లేని గవర్నమెంట్ వచ్చేదానికి ప్రజలు శ్రీకారం చుట్టారు. ఇట్స్ వెరీ గుడ్. అందరం కూడా ఏది ఇప్పుడు టీవీకే ఆయన విజయ్కి ఈరోజు ఇందాక గవర్నర్ పర్మిషన్ ఇచ్చారు, సభలో ఆయన బల నిరూపణ చేసుకుంటానన్నారు. దాట్స్ ఓకే, చేసుకుంటారు కూడా. మరి ఏ రకంగా అంటే ఏఐడిఎంకేలో ఒక ఫ్యాక్షన్ ఏమన్నా ఒక వర్గం వచ్చి ఆయనకు మద్దతుగా నిలబడటమా, లేకపోతే అబ్స్టైన్ అవటమా, సభలో ఓటింగ్ జరిగే సమయానికి మాకు విశ్వాసం లేదని అబ్స్టైన్ అయిపోతే పరోక్షంగా మద్దతు ఇచ్చినట్టే. అలా చేస్తారా, లేకపోతే చిల్లర మర్లర్ పార్టీలో 1-2 తెచ్చుకున్న వాళ్ళందరినీ కలుపుకుని పోతారా? ఎలా అయినా ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. ఆయన గవర్నమెంటే సర్వైవ్ అవుతుంది. ఒక 6 months 1 year అయితే మినిమం గ్యారంటీ. తర్వాత పరిస్థితులు ఏం జరుగుతాయో, రాజకీయం ఎలా ఉంటుందో అని మనం చెప్పలేం. కానీ ఒక కొత్త పరిణామం ద్రవిడ పార్టీలో లేని గవర్నమెంట్ రావడం అనేది తమిళనాడు లేదు అని అనుకుంటే ఎందుకు అనుకుంటారు? పెరియార్ ఫోటో పెట్టి ఆయన ఫోటోకి ముందు దీపం వెలిగించి మరి పూజలు చేసిన విజయ్ ద్రవిడ పార్టీ కాదని మీరు ఎలా అంటారు? అంటే నేను చెప్పి బ్యాగేజ్ లేకుండా ఎగ్జాంపుల్ అన్నా డిఎంకే ఒక 50-60 సంవత్సరాల నుంచి వాళ్ళు తప్పితే వీళ్ళు తప్పితే వాళ్ళు, ఏదో ఒకటి వాళ్ళ కూటమి వీళ్ళ కూటమి, ఇట్ ఈస్ న్యూట్రల్గా ఒక పార్టీ వచ్చి ప్రూవ్ చేసుకోవడం అనేది ఒక పెద్ద ఇదే సంచలనమే. మనం ఎన్టీ రామారావు గారి తర్వాత అంత పెద్ద ఎపిసోడ్ అని అనుకోవచ్చు తమిళనాడులో. మనం అందరం కూడా ఆయన కంగ్రాచులేట్ చేయాలి. ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ డెమోక్రసీ ఆల్సో. ఒక యువ నాయకుడు రావడం అనేది, లేకపోతే ఈ బ్యాగేజ్ లేకుండా రావడం అనేది చూద్దాం. గవర్నర్ ఎందుకండి అలా చేశారు? ఆయన నిన్న పిలిచారు, సరే నేను లేదు మీరు 118 తీసుకొస్తే కానీ నేను ఈయనని మారాన్ చేయటం, గవర్నర్ మారాన్ చేయటం ఏంటి? అవకాశం ఇవ్వాలి కదా. మళ్ళీ అదే సార్ మరి దేశవ్యాప్తంగా నిరసన వచ్చేసరికి మళ్ళీ వాడు పిలిచి ఓకే మీరు గవర్నమెంట్ ఫామ్ చేయండి, అడుసు తొక్క నెల కాలు కలగండి. ఆయన అలా కాదండి. ఆయన ఇచ్చిన దీనిలలో టెక్నికల్గా ప్రాబ్లం ఉంది. నేను ఏం చేశాడు, ఆయన నా దగ్గర 112 మంది ఉండారని చెప్పినాడు. అది తప్పది టెక్నికాలిటీస్ తీసుకుంటే. ఆయన అటు కాకుండా నేను సింగిల్ లార్జెస్ట్ పార్టీ, నాకు ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ ఐ విల్ కాబుల్ అప్ ద నెంబర్స్ అని చెప్పగలిగితే అది వేరే విషయం. నాకు 112 ఉందని చెప్పేసి ఇచ్చి, అంటే 112 ఉంటే ఇక్కడ 118 ఉండాలి, అక్కడ మినిమము 118 లేకుండా ఇచ్చినారనుకోండి, రేపు ఎవడన్నా ఈ బ్యాచ్లో మిగతా వాళ్ళు 120 మందిని తీసుకొని వచ్చి పెడితే మాకెందుకు ఇవ్వలేదని. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా టెక్నికల్గా. ఆయన 118 కాకుండా నేను సింగిల్ లార్జెస్ట్ పార్టీ 112 అని చెప్పుకొని నేను సింగిల్ లార్జెస్ట్ పార్టీ అని వచ్చినాడు అనుకోండి, ఖచ్చితంగా ఇచ్చుడా. సో మరి ఈరోజు గవర్నరే పిలిచాడు, మరి నేనేం పోలే, గవర్నర్ మళ్ళీ పిలిపించి నేను నువ్వు చేసుకునే పరిస్థితి చూసుకోండి అనే టైం చెప్పాడు. తప్పేం లేదు. అదేమి ఇది కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, చాలా చోట్ల గవర్నమెంట్లు పడిపోయిన సందర్భాలు ఉన్నాయి, ఒక రోజుకి 2 రోజులకి కూడా. సో అటువంటిప్పుడు కాన్ఫిడెన్స్, రేపు మీరు హార్స్ ట్రేడింగ్కి అవకాశం ఇచ్చారు వీళ్ళే మాట్లాడతారు కదా, ఈ ప్లేస్లో బీజేపీ నుండి ఒప్పుకునింటారు వీళ్ళు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, సేమ్ పొజిషన్లో యదియూరప్ప గారు ఉన్నప్పుడు 2018లో చెప్తున్నాను నేను, యదియూరప్ప గారిని ముఖ్యమంత్రిగా ఆహ్వానించుంటే అక్కడ ఉండే వజూభాయ్ వాలా గారు గవర్నరు వీళ్ళందరూ ఓరిచ్చి ఇది పెద్ద ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని చెప్పినారు. సోకాళ్ళు చాలామంది ఇండి కూటమి అంతా. ఈయనకి ఎందుకు ఇచ్చినారు? 104 వచ్చినాయి, ఆయనకి 112 రావాలి, 113 రావాలి, 224 అక్కడ 113 రావాలి, 104 వచ్చినాయండి. ఏం డిఫరెన్సు? 9 సీట్లు తెచ్చుకోగలుగుతాడు కదా. మరి అక్కడ ఇచ్చిన ప్రజాస్వామ్యం చీకటి దినం అది ఏంటి అని చెప్పేసి ఒక 48 2 రోజుల్లోనే చేసుకోవాలని చెప్పేసి ఇది చేయడము, కోర్టుకి వెళ్ళడం అన్నీ చేసి ఫైనల్గా గవర్నమెంట్ పడిపోయింది. మరి ఇలాంటి పరిస్థితి ఇక్కడ వస్తే కొన్ని చూసుకోవాలి కదా, తొందర ఏం లేదు కదా. ఒక రోజుకు 2 రోజులు వేరే వాళ్ళకైతే ఇలే కదా. సరే అది ఓకే, గవర్నర్ గారు పిలిచారు చెప్పారు, ఏదో కమ్యూనికేషన్ బయటకు వెళ్ళడం తప్పెళ్ళింది అనుకుందాం. ఆయన ఇంటికి వెళ్తుంటే ఇంటి వెళ్ళే లోపల కాన్వాయ్ తీసేయటం ఏంది? ఎందుకు అంత తొందరపాటు ఎందుకు? గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్, గవర్నెన్స్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్. వచ్చారు గవర్నర్ గారు, అలా కాదబ్బాయి మీరు ఇది టెక్నికల్గా ఇది కరెక్ట్గా లేదు అని చెప్పి పంపించారు. ఓహో ఇంక ముఖ్యమంత్రికి ఏం లేడు కదా అందుకని కాన్వాయ్ తీసేస్తారా? సార్ అన్నీ చాలా ఉంటాయి సార్ ప్రోటోకాల్. ప్రోటోకాల్ ఇంటి దాకా దిగబెడితే ఏం పోయిందండి? ఇంటి దాకా దిగబెట్టినారు లేదు మనకు తెలియదండి. లేదు మధ్యలోనే ఇవాళ ప్రముఖంగా వచ్చింది అన్ని మీడియాలో. ఎలాంటి అన్నిటికీ రాస్తారులేండి సార్. ఇప్పుడు నేను చెప్పేది అద్వానీ గారిని మోదీ గారు చూడలేదని చెప్పేసి రాసినారు త్రిపుర స్వేరింగ్ ఇన్ సెరమనీలో. అది అబద్ధమని తేలిన తర్వాత ఇవన్నీ ఏదో రాసుకోవాలంటే రాసుకుంటారు. ఇప్పుడు అల్టిమేట్గా ప్రధాన శత్రువు ఎవరండి? ఈరోజు దేశం మొత్తం మీద 78% జనాభాని బీజేపీ
రూల్డ్ స్టేట్స్ ఉన్నాయి, 78%. 72% ఒక ఏరియా పరంగా ఎత్తుకుంటే 72% బీజేపీ రూల్డ్ స్టేట్స్. ఇంకా అందరికీ శత్రువు ఎవరండి? అందరు దుకాణాలు ఎవరు బంద్ చేస్తున్నారు? బీజేపీ కదా. కాబట్టి అందరికీ బీజేపీ కామన్ ఎనిమీ కదా. అటక్ నుంచి కట్టక్ వరకు, కాశ్మీర్ నుండి కన్యాకుమారికి ఎవరికైనా కామన్ ఎనిమీ ఎవరు రాబోండి? బీజేపీ. వీళ్ళ దుకాణాలన్నీ బంద్ అవుతున్నాయంటే కారణమేమి? సో కాబట్టి ఖచ్చితంగా ఉంటుంది, ఆ అక్కసు ఉంటుంది. ఇంకా అక్కసు ఉండకపోతే ఎట్లా? మరి వాళ్ళ రాజకీయ రిలవెన్స్ ఏంది? బీజేపీని ఏదో విధంగా చెప్పాలి కదా. బీజేపీ కరప్టెడ్ పార్టీ, లేకపోతే బీజేపీ డెవలప్మెంట్ చేయట్లేదు అని చెప్పలేదు, లేకపోతే ఏదైనా మాట ఎత్తితే ఈవీఎంలు అంటారు. ఇదే రోజు కేరళలో 100 సీట్లు గెలుచుకున్నారు వీళ్ళు, అక్కడ ఈవీఎంలు పనిచేస్తున్నాయి. ఈరోజు బీజేపీకి 108 సీట్లు వచ్చినాయి, ఈవీఎం బాగానే పనిచేస్తారు తమిళనాడులో. బీజేపీ బెంగాల్లో గెలిస్తే అంటే అన్ని చోట్ల అనుమానం వస్తాయి, కొన్ని అలా వదిలేస్తున్నారు కదా అనేది. అవునా? అలా కూడా అంటున్నారు కదా. అనొచ్చు దేనికైనా. ఇప్పుడు నరం లేని నాలుగు ఏమైనా చెప్తుంది. ఇప్పుడు మొన్న చూశారు కదా, ఇది మన బీహార్ ఎలక్షన్ జరిగిన రిజల్ట్ రోజే ఇక్కడ జూబ్లీ హిల్స్లో గెలిచినారు కాంగ్రెస్. బీజేపీకి డిపాజిట్ రాలి ఇక్కడ. మరి బీజేపీ డిపాజిట్ తెచ్చుకుంటుంది కదా ఈవీఎంలు వాడుకొని. అది ఎట్లా, ఏ విధంగా అంత సెలెక్టివ్గా మాట్లాడతారు? అదే అమిత్ షా గారు అంటున్నారు మొన్న మధ్య, మహారాష్ట్ర ఎలక్షన్స్ రిజల్ట్స్, జార్ఖండ్ రిజల్ట్స్ ఒకే రోజు వచ్చినాయి. మహారాష్ట్ర రిజల్ట్స్లో బీజేపీ అద్భుతమైన ఆల్మోస్ట్ 90% స్ట్రైక్ రేట్ తోటి వచ్చింటే బీజేపీ కూటమి. వీళ్ళు జార్ఖండ్ ముక్తి మోర్చా వీళ్ళ టీమే వచ్చింది. వీళ్ళందరూ మంచి డ్రెస్సులు వేసుకొని, మంచి సూట్లు వేసుకొని ప్రమాణ స్వీకారం పోతారు. రెండో పక్క మా గవర్నమెంట్ వస్తూ ఏడుస్తారు. ఎంతవరకు న్యాయం అని చెప్పేసి ఆయన పార్లమెంట్ సాక్షిగా చెప్పారు. నెక్స్ట్ ఇంకా బీజేపీ స్వాధీనం చేసుకోవాల్సిన రాష్ట్రాల జాబితాలు ఏ ఉన్నాయండి? స్వాధీనం ఏం లేదు. అంటే బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే ఉన్నా చాలు కదా, రాష్ట్రం గవర్నమెంట్ ఫామ్ చేసేస్తారు కదా అని అంటుంటారు వాళ్ళు. ఎక్స్పీరియన్స్ ఉంటుంది బాబు వాళ్ళకి, మనం ఏం చేయలేం కదా. నెక్స్ట్ ఏంటి, జార్ఖండా, తెలంగాణ అన్నీ ఉన్నాయి. అన్ని బీజేపీ నిరంతర ప్రక్రియలో ఉంటుందండి. ఇదేదో ఇలాగ ఎలక్షన్ రోజు కొంతమంది ఉంటారు చూసారా, ఇప్పుడు ఎలక్షన్ ఉంది డేట్ చూసేసి పర్లేదు ఇప్పుడు పోయి అక్కడనే అన్నీ సర్దుకొని సిస్టమ్స్ అంతా కొద్దిగా దుమ్ము దులుపుకొని మొదలుపెట్టే ప్రక్రియ కాదు, జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు అంతెందుకు అంత పెద్ద ఎలక్షన్ జరుగుతున్నాయి 5 స్టేట్లలో. ఇక్కడ శిక్షణా తరగతులు జరుగుతున్నాయి. తెలంగాణ మీకు తెలుసా, సౌత్లో బెంగళూరులో శిక్షణా తరగతులు జరిగినాయి, అన్ని చోట్ల శిక్షణా తరగతులు జరుగుతున్నాయి. ఇది నిరంతర ప్రక్రియ. నెక్స్ట్ బ్యాటిల్ గ్రౌండ్ ఏంటి అనేది ప్లాన్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు కొంతమంది పని చేస్తుంటారు, మిగతా వాళ్ళు ఖాళీగా ఎందుకు పెట్టాలి? అందరూ ఆ విధంగా మెషినరీ రన్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఏముంది, తెలంగాణ బీజేపీకి నా దృష్టిలో అయితే బాగా కనిపించే ఒక స్కోప్. ఎందుకంటే ఒక 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాల ముందు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి. కర్ణాటకకు ఎట్లయినా ఛాన్స్ ఉంది అక్కడ, ఎందుకంటే ఆటోమేటిక్గా అక్కడ మామూలుగానే ఒకరి తర్వాత ఒకరు వస్తూ ఉంటారు. ఇట్ ఇస్ వీళ్ళు వాళ్ళకు చేంజెస్ ఉంటాయి. సో ఒకవేళ అలా దానికోసం ఖచ్చితంగా అదొక రెడీమేడ్. మీరు అంటారు కాంగ్రెస్ జాబితాలో ఇంకో స్టేట్ చేరింది, కేరళ చేరింది. ఇప్పుడు మూడుకి కానీ ఇంకోటి అదనంగా ఒకటి చేరింది. అండ్ రెండోదండి, ఇప్పుడు రాజ్యసభ స్థానాలు పెరిగే అవకాశాలు బీజేపీకి ఉన్నాయి. వెస్ట్ బెంగాల్ కారణంగా ఒకటి, మళ్ళీ అస్సాంలో ఏమన్నా కొత్తగా ఉన్నది. ఇవన్నీ అంశాలని పరిగణలోకి తీసుకుంటే ఈ రాబోయే రోజుల్లో మళ్ళీ పార్లమెంట్ సెషన్స్లో మహిళా రిజర్వేషన్ అమెండ్మెంట్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉందా? ఎందుకంటే ఈ బిల్స్ని వ్యతిరేకించిన డిఎంకే పోయింది, టీఎంసీ పోయింది. డిఎంకే అయితే అదే ఇద్దరు రాష్ట్రాల్లో అధికారం, కానీ వాళ్ళ ఎంపీలు ఉంటారు కదా. కాంగ్రెస్ కూడా పోయినట్టే కదా. వెస్ట్ బెంగాల్ 42 సీట్లు ఉన్న కాంగ్రెస్ ఏముందండి, 294 ఎమ్మెల్యేస్, దానిలో వాళ్ళకి 2 సీట్లు వచ్చినాయి. వాట్ ఈస్ దేర్ పర్సంటేజ్? ఇప్పుడు అంటే లోక్సభలో అయితే, ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో జరిగేదాకా అయితే వాళ్ళు 2029 దాకా అయితే వాళ్ళు పెట్టినా మళ్ళీ వీళ్ళు వీగిపోయేలా చేస్తారు. ఏమి అట్లేమి ఉండదండి. ఫ్లోర్ మేనేజ్మెంట్ సరిగ్గా జరగలేదమన్నా, లేదా ఉద్దేశపూర్వకంగా వదిలేసిందా బీజేపీ ఫ్లోర్ మేనేజ్మెంట్ జరగకుండా? తర్వాత మామూలుగా మీరు సాధ్యం అనుకుంటూ ఆయన వచ్చేసి చెప్తారు కదా, మాతృమూర్తిలకు, సోదరీమణులకు, నా బిడ్డలకి అందరికీ నేను అపాలజీ చెప్తున్నాను, మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకురాలేకపోయిన ప్రధానమంత్రి చెప్పారు. అలా చెప్పడం ద్వారా ఉమెన్ ఓటింగ్ని గ్రాబ్ చేసిందా బీజేపీ? వ్యూహాత్మకంగా చేసిందా బీజేపీ అన్నది? బీజేపీ దృష్టిలో వీళ్ళు కూడా వేస్తారనుకున్నారు. ఇదేమి బీజేపీకి సంబంధించిన బిల్లు కాదు కదా. ఇప్పుడు కొన్ని ఉంటాయి, రామజన్మభూమి ఉంది, ఇట్ ఈజ్ ఏ బీజేపీ యొక్క అజెండా. అట్లాంటి బిల్లు కాదు కదా, ఇది అందరికీ ఉపయోగపడే బిల్లు. అందరు మహిళలకు సంబంధించిన రిజర్వేషన్ ప్రతి ఒక్కరు ముందుకు వస్తారనుకున్నారు. కాబట్టి బీజేపీ ఫ్లోర్ మేనేజ్మెంట్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా వీళ్ళందరూ చేస్తారని అనుకున్నారు. చేయలేదు. దే గాట్ ఎక్స్పోజ్డ్, ఇట్ గాట్ ప్రూవన్ రాంగ్. మహిళలు కూడా ఇది చేశారని అర్థమవుతుంది మనకు. సో మళ్ళీ పెట్టే అవకాశం 100% నా దృష్టిలో పెడతారండి. ఇప్పుడు నెక్స్ట్ సెషన్స్
చెప్పలేము. ఇమీడియట్గా అయితే నాకు తెలిసి బిఫోర్ యూపీ ఎలక్షన్స్ పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. బట్ అంటే బికాస్ వీళ్ళని ఎండగట్టే దానికోసమే. ఇప్పుడు దానివల్ల మా బిల్లుని వ్యతిరేకించిన డిఎంకే అధికారం కోల్పోయింది, టీఎంసీ అధికారం కోల్పోయింది చెప్పడానికి కోసం పెడతారా? నిజంగా చిత్తశుద్ధితో పెడతారా? చిత్తశుద్ధినే పెట్టేది, దానిలో సపరేట్ టైం చిత్తశుద్ధి పెడతారు. అంటే వీళ్ళని ఇలాంటి టైంలో అన్నా ఈజీగా అవకాశం ఉంటుంది. యూపీ లాంటి స్టేట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా కనీసం సమాజ్వాదీ పార్టీ అన్న ముందుకు వస్తుందేమో ఒక ఆలోచన. అది పెద్ద దానికి ఎక్కువ ఉన్నాయి. వీళ్ళందరూ వ్యతిరేకించారు కండి, ఆర్జేడీ సమాజ్వాదీ పార్టీ వీళ్ళందరూ వ్యతిరేకించారు. ఇప్పుడు మారొచ్చేమో ఈ దెబ్బకి చూసేసి సమాజ్వాదీ పార్టీకి అది రేపు దెబ్బ. సరే, వాళ్ళ దుకాణాలు క్లోజ్ అవుతాయి కదా. వీళ్ళందరూ అయిపోయినారు, ఆల్రెడీ ఇంటికి వెళ్ళిపోయినారు. అరవింద్ కేజ్రీవాల్ బాయ, స్టాలిన్ బాయ ఇంటికి, మమతా బెనర్జీ. వీళ్ళు పెద్ద స్టేట్లు పెద్ద స్టేక్ హోల్డర్స్ ఇండి కూటమిలో. ఆఫ్టర్ కాంగ్రెస్ వీళ్ళకి ఎక్కువ మంది ఉన్నాయి. ఇప్పుడు మమతా బెనర్జీకి 29 మంది ఎంపీలు ఉన్నారు, స్టాలిన్కి వచ్చేసి 22 మంది ఎంపీలు ఉన్నారు. ఆయన కూటమిలో కూడా కలిపితే 30 మంది దాకా ఉన్నారు కాంగ్రెస్ తీసేస్తే. ఇప్పుడు కాంగ్రెస్ సడన్గా కాంగ్రెస్ గురించి అడగడం లేదేం సార్ మీరు? అంటే ఒకవేళ పొరపాటున బీజేపీ చేసింటే మాత్రం ఎంటబడి అంటారు మమ్మల్ని మీరు. అంటే కాంగ్రెస్ రాత్రికి మారిపోయి నేను ఎడదాకా ఇండి కూటమి డిఎంకే అని సడన్గా ఇమీడియట్గా అప్పటికి మెజారిటీ వచ్చేటప్పటికి వాళ్ళు పెరిఫెరల్గా మాట్లాడుకోవటమే కానీ స్టాలిన్ కోసం రాహుల్ గాంధీ వచ్చి ప్రచారం చేసింది లేదు, అక్కడ తేజస్వి యాదవ్ కోసం రాహుల్ గాంధీ వచ్చి ప్రచారం చేసింది లేదు. వాళ్ళే వద్దన్నారు, అది వేరే విషయము. ఎందుకంటే ఈయన వస్తే వచ్చే ఓట్లు కూడా పోతాయని చెప్పేసి ఆ 25 వచ్చినాయి ఆయనకి. ప్రధాన ప్రతిపక్ష హోదా కరెక్ట్ నిలబడింది బొట్టాబొట్టని ఎవరికి? తేజస్వి యాదవ్కి. ఈయన వచ్చింటే అవి కూడా పోయింటే 2 తగ్గినా కూడా ఆయనకి ప్రధాన ప్రతిపక్ష హోదా మన జగన్మోహన్ రెడ్డి గారిలాగా అది కూడా ఉండేది ఆయనకు కూడా. సో వాళ్ళు వద్దన్నారు, వాళ్ళే అన్నది వేరే విషయం. బట్ అంత ఇన్ని ఏండ్ల ఎన్నో సంవత్సరాల్లో యూపీఏ నాకు తెలిసి ఎన్నో సంవత్సరాలు ఆల్మోస్ట్ 98, 99 నుంచి ఎత్తుకుంటే గవర్నమెంట్ పడిపోయింది కదా బీజేపీ సింగిల్ ఓటుతోటి. ఆ రోజు నుంచి ఉండే గవర్నమెంట్ని 2004 అనుకోండి, దానికి ముందు కూడా ఇదే 20 ఏళ్ళ ఒక ఫ్రెండ్షిప్ని రాత్రి మార్చేసినారు ఏందండి? దాని ఎవరికి మీడియాకు ప్రశ్నించదా? మీడియాకు అలవాటు కాంగ్రెస్ కెన్ డూ కానీ బీజేపీ షుడ్ నాట్ డూ అనేది మీ ఫార్ములా. కాంగ్రెస్ ఏం చేసినా తప్పలేదు, అందుకే వాళ్ళు ఆడికి వచ్చి. అసలు మీకు తెలుసా, నేను ఎవరు అంటున్నారు తమిళనాడు నుంచి, అసలు డిఎంకే వాళ్ళు ఇంకా అసలు బండ బూతులు తిడుతున్నారంట. అందుకే వీళ్ళంతా దేశవ్యాప్తంగా పోయింది కాంగ్రెస్ అనేసి. ఇలా చేసి మాతో పాటు ఉన్నారు సడన్గా రాత్రికి. అందుకే టీవీ డిబేట్లో చూస్తున్నాం కదా చాలామంది డిఎంకే స్పోక్స్ పర్సన్స్ అయితే ఓపెన్గా దే హ్యావ్ బిట్రేడ్ అస్, బ్యాక్ స్టాప్డ్ అస్ అని మాట్లాడుతున్నారు. బ్యాక్ స్టాప్ చేయటం, బిట్రే చేయడానికి కాంగ్రెస్కి శక్తి సామర్థ్యాలు ఉన్నాయని ఇంకా మీరు అనుకుంటున్నారా? వాళ్ళకి అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయా? వాళ్ళకి ఏం బలం ఉందని వాళ్ళు బ్యాక్ స్టాపింగ్ చేస్తారు? ఏదో చిన్న చితకన్నా నేను చెప్పే చిన్న ఇప్పుడు 5 ఎమ్మెల్యేలు తీసుకోపోయి టీవీకి మద్దతు ఇచ్చారు. వీళ్ళు ఎవరు డిఎంకేతో కలిపి కదా నిలబడి తెచ్చుకునేది. వీళ్ళు సొంతంగా నిలబడితే 5 సీట్లు వస్తాయి, రావు కదా. 5 తీసుకుపోయి ఇమీడియట్గా డిప్యూటీ సీఎం ఆఫర్ ఏదైనా అడిగారేమో మళ్ళీ. డిప్యూటీ సీఎం అడిగి ఉండొచ్చు. ఏమి ఇస్తారులే కానీ ఓవరాల్ పిక్చర్ టు కంక్లూడ్ అండి, బీజేపీ సీరియస్ యాక్షన్ ప్లాన్ ఏంటి రాబోయే రోజుల్లో? సార్ బీజేపీ ఇప్పుడు గవర్నెన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దేశము దిగాలనుకోండి. మోదీ గారు ఉదాహరణ వెస్ట్ బెంగాల్ ఉంది. వెస్ట్ బెంగాల్లో ఇది లేదు, ఇది మన ఏమంటారు ఆయుష్మాన్ భారత్ లేదు. ఎంతమందికి అన్యాయం జరుగుతుంది అక్కడ. సో ఇమీడియట్గా ఆయుష్మాన్ భారత్ అక్కడ ఇదవుతుంది. సో చాలా డెవలప్మెంటల్ ప్లాన్స్, రైల్వేస్ సంబంధించి కావచ్చు, ఇంకోటి కావచ్చు, అన్నీ ఇప్పుడు సెంట్రల్ రెడీగా ఉంది, స్టేట్ స్థలమే ఇలా. ఇప్పుడు అక్కడ బార్డర్ బీఎస్ఎఫ్ బీజేపీ కంట్రోల్ ఉందని చెప్తారు, వాళ్ళు స్థలం ఇకపోతే వీళ్ళు బీజేపీ ఏం చేస్తుంది? ఇప్పుడు చూడండి ఎంత ఫాస్ట్గా పోతాయి పనులు చూపిస్తారు. 50 కిలోమీటర్ల పరిధి అడిగారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఇస్తే ఏమవుతుంది? వాళ్ళు రాలేరు కదా, ఈ బ్యాచ్లు రాలేరు కాబట్టి అమీదు. సో ఈరోజు బీజేపీ గవర్నమెంట్ వచ్చే కారణంగా వచ్చింది. ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసింది అనుకోండి, ఆటోమేటిక్గా అవన్నీ కూడా 2 ఫలాలు డబల్ ఇంజన్ సర్కార్ వల్ల అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు ఆ అడ్వాంటేజ్ ప్రజలకు వెళ్తుంది. ఓ దేశం బాగుపడాలా, దేశం పెరగాలంటే రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా జరగాలి కదా. ఈ డెవలప్మెంట్ షుడ్ కమ్ ఫ్రమ్ ఆల్ కార్నర్స్. బీజేపీ గవర్నమెంట్ లేని చోట ఏం చేస్తారంటే బీజేపీ రోడ్లు వేసుకుంటా పోతే వీళ్ళు గుంతలు చేసుకుంటా పోతే ఏమవుతుంది? మళ్ళీ పుడుచుకుంటూ రావాలి కదా. ఒక 5 ఏళ్ళు వీళ్ళు వచ్చిందంటే మన నాశనం. మీకు ఇంకో విషయం మర్చిపోయినారు, అంటే నాకు తెలిసి తెలుగు మీడియా కూడా గుర్తుపెట్టుకోవాలా, ఎవరు అదే మాట్లాడేటని. 2013 నుంచి 26 13 సంవత్సరాలు మోదీ గారు 14లో వచ్చారు. కాంగ్రెస్ నెవర్ కేమ్ బ్యాక్ టు పవర్. అంటే ఏంది? వాళ్ళు గెలుచుకొని రిపీట్ చేసుకోవాలి పవర్ని. ఇప్పుడు బీజేపీ ఉంది, అస్సాం 3వ సారే, గోవా 3వ సారి ఆల్రెడీ రన్ అవుతుంది. ఇప్పుడు రేపు ఉత్తరప్రదేశ్ 3వ సారికి పోతుంది. ఇంక మధ్యప్రదేశ్ అలా 20 ఏళ్ళు దాటిపోయింది. సో అట్లా ఎన్నో స్టేట్లు కంటిన్యూస్లీ. కాంగ్రెస్ ఈ రోజు దాకా 2013 తర్వాత దే ఆర్ నాట్ రిటైన్ దేర్ పవర్. ఐఎమ్ టెల్లింగ్ ఇట్ ఈస్ ఏ
అలాం ఫర్ ఈవెన్ తెలంగాణ. మీరు అంటారు కదా సౌత్ అంతా కాంగ్రెస్, సౌత్ అంతా అందరికీ నెక్స్ట్ ఎలక్షన్ రాని చూద్దాం. కర్ణాటక వెళ్ళిపోతుంది, తెలంగాణ వెళ్తుంది. వాళ్ళు రెడీ టు రిపీట్ పవర్. సెకండ్ టైం వచ్చిన, ఎందుకంటే అలివిగాని హామీలు వేయడం, పవర్ కోసం ఏమైనా చేసేస్తారు, మీ ఇష్టం. వెస్ట్ బెంగాల్లో బీజేపీ చేసింది ఏంటి? ఏమండి ఎక్కడ అసలు లెక్కాజామా లేని హామీలు. బీజేపీ ప్రిన్సిపల్స్కి వ్యతిరేకంగా ఫ్రీబీస్కి వాళ్ళ వ్యతిరేకం. ఫ్రీబీస్ విపరీతంగా అనౌన్స్ చేశారు. ఎక్కడి నుంచి అసలు ఆ స్టేట్లో రెవెన్యూ ఉంది, ఇండస్ట్రీస్ లేవు. ఉన్నటన్నింటినీ కమ్యూనిస్టులు సగం, తర్వాత మమతా బెనర్జీ సగం తన్ని తగిలేశారు. ఇప్పుడు ఇండస్ట్రీస్ లేవు. ఇండస్ట్రీస్ రావాలి. చూడండి యూపీ పరిస్థితి ఎట్లనింది. యోగి గారు వచ్చేదాకా 2017 దాకా ఎంత ఘోరం తెలుసా. బిమారు రాజ్యాల్లో అది ఒకటి ఉండింది యూపీ. ఈరోజు పరిస్థితి ఏంది? సర్ప్లస్ బడ్జెట్ స్టేట్. అది మార్పు తెస్తారు. బీజేపీ ఈజ్ మెంట్ ఫర్ దట్ కదా. ఈరోజు 35 సంవత్సరాలు దాటిపోయి 95 నుంచి ఉంది. నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ వస్తున్నాయి గుజరాత్లో. ఆల్మోస్ట్ 31 ఇయర్స్ కంప్లీటెడ్. మొన్న చూడండి మొత్తం లోకల్ బాడీ ఎలక్షన్ మొత్తం స్వీప్ చేసింది. 15 కార్పొరేషన్లు 15 బీజేపీ గెలిచింది. దానిలో 10 చోట్ల ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేదు కాంగ్రెస్కి. ఆమ్ ఆద్మీ పార్టీ అయితే అసలు సూరత్ మేము కైవసం చేసుకుంటామన్నారు, లాస్ట్కి ఏమైపోయింది. సో ఇవన్నీ కాబట్టి వచ్చినప్పుడు ఖచ్చితంగా రెండు కూడా ఒక డిసిప్లిన్డ్గా కానీ గవర్నమెంట్ ఫామ్ చేసుకొని వర్కౌట్ చేస్తే దెర్ ఈజ్ లాట్ ఆఫ్ థింగ్స్. ఇప్పుడు మీకు రెవెన్యూ కూడా జనరేట్ చేశారనుకోండి, అటు కాకుండా 24 గంటలు దీన్ని ఏటీఎంగా వాడుకొని కరప్షన్ కోసం వాడినప్పుడు దెర్ ఈజ్ ప్రాబబిలిటీ ఆఫ్ మిస్సింగ్ దట్. రైట్. థ్యాంక్ యూ కిషోర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వాసు గారు. సో బీజేపీ మొదలెట్టిన అశ్వమేధ యాగం ప్రస్తుతం ఉత్తరాపథం నుంచి దక్షిణాపథం వైపు నడుస్తుంది. బీజేపీ సీనియర్లు వాళ్ళు విడిచిపెట్టిన ఆ గుర్రం వింధ్య పర్వతాలు దాటి దక్షిణం వైపు కూడా వస్తుంది. ఇక్కడ కూడా విజయకేతనం ఎగరేస్తామని చెప్పేసి ఎగరేస్తుంది బీజేపీ అని చెప్పి కిషోర్ గారు అంటున్నారు. సవాళ్ళు ఉన్నాయి, కాదని కాదు. ఎందుకంటే ఎక్కడి నుంచో వచ్చిన గుర్రాన్ని ఇక్కడ ఎందుకు అనుమతిస్తామని చెప్పి దానికి కళ్ళాలు పట్టి లాగే ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. వాటిని కూడా మేము మచ్చిక చేసుకుంటామా లేకపోతే పోరాడి గెలుచుకుంటామా అనేది బీజేపీ అక్కడున్న పరిస్థితుల ఆధారంగా యాక్షన్ ప్లాన్ వేసుకుంటూ వస్తుంది. మెయిన్ ఫోకస్ ఈరోజు ఏంటంటే హైదరాబాద్లో జరగబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభ. సో ఖచ్చితంగా ఒక యాక్షన్ ప్లాన్ తోటి అయితే బీజేపీ ఇక్కడికి వస్తోంది, హైదరాబాద్లో ప్రధానమంత్రి సభ నిర్వహిస్తున్నారనేది అర్థమవుతున్న విషయం. ఇది స్థానికంగా ఉండే తెలంగాణలో ఉండే రాజకీయ పార్టీలను కలవరు పెట్టే అంశం. పైకి అన్ని మేకపోతు గాంభీర్య ప్రకటనలు చేసినప్పటికీ కూడా అంతర్గతంగా ఏంటంటే కాంగ్రెస్ ఆందోళన పడుతుంది, బీఆర్ఎస్ ఆశ్చర్యంగా చూస్తుంది ఏం చేయబోతోందో బీజేపీ అని.